హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక వండర్ఫుల్ ఈవెంట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కొందరు దాతలు పేర్లు చెప్పొద్దన్నారు కనుక వీళ్ళని గుప్తదాతలు అని చెప్పొచ్చు. వీరు మాత్రం పేదలకు, దివ్యాంగులకు, యాచకులకు భోజన వసతి కల్పించడం జరిగింది. ఈ భోజన వసతి మా దివ్యాంగ రక్ష ఫౌండేషన్ తరపున పొదిలి శివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనం అందుకున్న పేదల తరపున దివ్యాంగ రక్ష ఫౌండేషన్ తరపున డొనేషన్ అందించిన దాతలు మరియు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుచున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మీరు కూడా మాతో కలిసి చేయాలి అనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు. రామనామమే తలపంత, ప్రేమధామమే మనసంత, ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత, అపురూపం మా చరిత. కర్మయోగమే జన్మంత, ధర్మక్షేత్రమే బ్రతుకంత, సంభవామి అని ప్రకటించిన నాటి కృష్ణ భగవద్గీత. ఈ బోసి నోటి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ. మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి. సత్యాహింసల మార్గజ్యోతి, నవశకానికే నాంది. పెడుగుప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత, సిసలైన జగజ్జే